రెండు బాహుబలి సినిమాలు తెచ్చిన అమేయమైన ఇమేజ్ తర్వాత ప్రభాస్ చేస్తూ వస్తున్న సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటున్నాయో సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషు సినిమాలతో చూశాం. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ముద్ర పడడంతో ప్రతి సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీయాల్సిన రేంజ్ కి అతను వెళ్లిపోయాడు. అలా బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా నార్త్ లో తప్ప మిగతా ఏరియాల్లో అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్టర్. యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప సరైన స్టోరీ లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా వల్ల బయ్యర్లు 40 కోట్ల రూపాయల దాకా నష్టపోయారు. దాని తర్వాత రాధేశ్యామ్ లాంటి లవ్ స్టోరీతో మన ముందుకు వచ్చారు ప్రభాస్. జిల్ ఫెమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే నటించింది. కానీ ప్రభాస్తో ఆమెకు కెమిస్ట్రీ కుదరలేదని ఆడియన్స్ తేల్చేశారు. వాళ్ల ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ తమకు నచ్చలేదని చెప్పేశారు. దాంతో భారీ డిజాస్టర్ ను రుచి చూశాడు ప్రభాస్. మూవీలో అతని లుక్స్ కూడా బాగా లేవని చెడ్డపేరు వచ్చింది. ఈ మూవీ వల్ల వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు 120 కోట్ల రూపాయలకు పైగా లాస్ అయ్యారంటే అది ఏ రేంజ్ డిజాస్టరో ఊహించుకోవాల్సిందే. భారతీయులకు రామాయణం ఒక పవిత్ర పారాయణ గాథ. భార్యాభర్తల అనురాగానికి మరో పేరైన సీతారాముల కథను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తీయాలని సంకల్పించి రామునిగా తనను ఎంచుకున్నప్పుడు కాదు అనలేకపోయారు ప్రభాస్. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోందని తెలిసినప్పుడు వెండితెర సీతారాములుగా కృతి, ప్రభాస్ జోడీకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. కానీ ఆదిపురుషు సినిమా రిలీజ్ అయ్యాక రామాయణ గాథను ఓం రౌత్ తీసిన విధానం చూసి ప్రేక్షకులంతా షాక్ అయిపోయారు. రావణునిగా సైఫ్ అలీ ఖాన్ రూపం చూసి బెదిరిపోయారు. నేటి జనరేషన్కు తగ్గట్లు తీశామని ఓం రౌత్ చెప్తే ఏమో అనుకున్న జనం ఇంత ఘోరంగా తీస్తాడని ఊహించలేకపోయారు. ఫలితంగా ప్రభాస్ ఖాతాలో వరుసగా రెండో డిజాస్టర్ నమోదైంది. ఆదిపురుషు లాంటి మూవీ చేసినందుకు డైరెక్టర్లతో పాటు తీవ్ర విమర్శలకు గురయ్యారు ప్రభాస్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ప్రభాస్ అసాధారణ ఇమేజ్ వల్లే ఆదిపురుషుకు అసాధారణ ఓపెనింగ్స్ వచ్చాయనేది నిజం. మొత్తానికి వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి 44 కోట్ల లాస్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్ల నష్టం 30 కోట్ల రూపాయల పైమాటే. ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన హీరో కాదు, దేశంలోని అనేక భాషల అభిమాన నటుడు. గతంలో ఏ తెలుగు నటుడికి దక్కని అరుదైన గౌరవం ఇది. ఆ బరువు బాధ్యతల్ని మోస్తూ సినిమాల్ని ఒప్పుకోవాలి. 3 వరుస చేదు అనుభవాల తర్వాత సలార్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ మూవీపై వెల్లువెత్తుతున్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, మరోవైపు దేశంలో అత్యంత పాపులర్ డైరెక్టర్స్ లో ఒకడైన ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా కావడమే సలార్కు ఇంత క్రేజ్ రావడానికి కారణం. 2 భాగాల ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ టైటిల్తో డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఫస్ట్ టైం ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న ఈ మూవీలో మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తూ ఉండడం విశేషం. సీనియర్ యాక్టర్ జగపతి బాబు, ఒకప్పటి బాపు బొమ్మ ఈశ్వరిరావు, యంగ్ యాక్ట్రెస్ మీనాక్షి చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీకి కేజీఎఫ్ ఫ్రాంచైజీకి రాసిన డైలాగ్స్ తో పాపులర్ అయిన హనుమాన్ చౌదరి డైలాగ్స్ రాస్తున్నారు. కొంతకాలం క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ గ్లిమ్స్ లో సలార్ క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో బాలీవుడ్ యాక్టర్ టిన్ను ఆనంద్ నోట మనం విన్నాం. సలార్ జురాసిక్ పార్క్ లోని డైనోసార్ లాంటివాడని మనకు అర్థమైంది. కేజీఎఫ్ కు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. డిసెంబర్ 22 నుంచి కొన్ని రోజుల పాటు కంటిన్యూస్ గా బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమని పలువురు సినీ విశ్లేషకులు, ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ మ్యానియా మరో రేంజ్కి వెళ్లడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ కొండంత నమ్మకంతో ఉన్నారు. చూద్దాం మరో నెల రోజుల్లో ఎలాంటి అద్భుతాన్ని మనం చూడబోతున్నామో.